నరేష్ గారు, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. కామెడీ సినిమాలు చాలా చేశారు, సీరియస్ సినిమాలు చేశారు. కానీ ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కదా. దీంట్లో పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ చేయడం వేరు. ఇందులో ఇంటెన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్. అవును. జనరల్గా ఇటువంటి పర్ఫార్మెన్స్ మే ఎక్కువ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి డెఫినెట్. అంటే దీన్ని ఎట్లా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా చేశారు ఏంటి? అంటే అవన్నీ చేయడం ఒక ఎత్తు, ఇలాంటి సినిమా చేయడం ఒక ఎత్తు. అలా కదండి, అంటే ఏదైనా కథను నమ్ముకున్నాయి కదండి. అంటే మనకు ఒక ఆయన నాకు మేము యాక్చువల్లీ ఏం చేసాం, ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు అండి ఒక 3 days వర్క్ షాప్ పెట్టుకున్నాం. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ అంటే ఇప్పుడు వరంగల్లో జరుగుతుందండి ఇది కథ. సో అక్కడ అక్కడ ఎలా ఉంటుంది ఒక అల్లరి చిల్లరిగా, అంటే మనం చిచోర్ అంటాం చూసారంటే అలాంటి క్యారెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ అతను ఒక సీరియస్గా ఏదైనా ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుంది. ఒక చిన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చిన్న మళ్ళీ తెలియకుండా ఫ్రెండ్స్ తోటినప్పుడు ఫన్ ఉంటుంది, అమ్మాయి తోటినప్పుడు ఫ్లర్టింగ్ అండ్ లవ్ యాంగిల్ ఉంటుంది. సో చిన్న షేడ్స్ ఉన్న థింగ్ అండి. బట్ కొంత ఇంటెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. అంటే కొన్ని హోల్డ్ చేయాలండి డెఫినెట్గా. అంటే మనం కొన్ని చెప్పకూడదు, కానీ ఐస్లో ఆడియన్స్కి అర్థమయ్యేలా చేయాలి. అది మా ఈయన చెప్పేవారండి. ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన డబుల్ ఎక్స్పర్ట్ అండి. అంటే డబుల్ లుక్ ఇమ్మంటారు ప్రతిదానికి. ఈ సినిమాలో చాలాసార్లు చేసాం అది. అండ్ అంటే ఎవ్రీథింగ్ అండి, ఆయన ఇన్పుట్స్ బాగా ఇచ్చారండి ప్రతిదీ. సో వాట్ ఎవర్ అంటే మాకేంటంటే ఒక జనరల్గా ఒక డైరెక్టర్ ఉంటారు, ఇక్కడ 2 డైరెక్టర్లు, థర్డ్ ఎంపైర్ కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఓకే అంటే ఈయన ఓకే అండ్, ఈయన ఓకే అంటే ఆయన ఓకే అండ్. సో ఎవ్రీవన్ అంటే బాగా కేర్ తీసుకునండి ఎలా చేయాలి ప్రతిదీ కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. అంటే నా క్యారెక్టర్ డిజైన్ కూడా ఎలా ఉండాలి, కామాక్షిది ఎలా ఉండాలి, జీవన్ గారిది ఎలా ఉండాలి అని ప్రతి క్యారెక్టర్కి డిజైన్ చేసుకుని వాళ్ళ బిహేవియర్లు ఏంటి, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ అంటే వాళ్ళ లుక్, అంటే వాళ్ళు చూసే కోణం ఏంటి, క్యారెక్టర్స్ గురించి అనేది కూడా చాలా డీటెయిల్గా అంటే ఆయన బాగా చెప్పారండి. సో మనకి ఎప్పుడైతే డైరెక్టర్ అన్ని ఇచ్చేసాడంటే ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుని మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే దాన్ని కొంచెం యాంప్లిఫై చేయటం అండి అంతే. కామాక్షి గారు, మీరేంటి హర్రర్ థ్రిల్లర్లో తప్పితే మామూలు సినిమాలు ఏం చేయరా? నేను కూడా వెయిటింగ్ సార్, నేను కూడా వెయిటింగ్. అదే వాళ్ళు బాగా కౌంట్ చేస్తున్నారు అంటే ఇవి ఎందుకు ఇందులోనే ఎక్కువ? సార్ అలా ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐమ్ టేకింగ్ 1 step ఎట్ ఏ టైం అంతే. ఇప్పుడు మీరు పొలిమేరలో చూస్తే ఒక అర్బన్, ఒక రూరల్ క్యారెక్టర్ చేశాను. విలేజ్లో ఉండే ఒక చదువు రాని ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటుందో అలా చేశాను. సో దానికన్నా భిన్నంగా ఉండాలి అనేది చూస్తాను, కానీ ఏ జానరా అనేది నేను ఏ రోజు చూడలేదు. మీరు చెప్పినట్టే మనకు కొంచెం కంపార్ట్మెంటలైజ్ చేయడం ఎక్కువ ఇండస్ట్రీలో. ఒక జానరాతో ఇంట్రడ్యూస్ అయ్యి హిట్ కొడితే మళ్ళీ మళ్ళీ అవే వస్తాయి. నాకు స్టోరీ బాగా అనిపించింది అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. సో వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అని నాకు తెలిసినప్పుడు నేను నో చెప్పలేను. సో అందుకు నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, బీమ్స్ గారు, ఇప్పుడు అంటే కమర్షియల్ సినిమాలకి సంగీతం ఇవ్వడం వేరు, దీనికి కూడా మనం పాత తెలుగు సస్పెన్స్ సినిమాలు చూస్తే మ్యూజిక్ లౌడ్గా ఉంటుంది. ఈ మధ్య ఒక మలయాళం సినిమా చూసా, సైలెన్స్తో కూడా భయపెట్టచ్చు. అంటే చిన్న మ్యూజిక్ చిన్నగా ఇస్తూ మ్యూజిక్తో భయపెట్టచ్చు. అంటే మీ మ్యూజిక్ దీనికి అంటే ఎలా ఉండబోతోంది? మీరు దానికంటే ప్రత్యేక శ్రద్ధ ఏం తీసుకున్నారు? ఇది ఫస్ట్ టైం కదా మీరు ఈ జానర్ చేయడం. అంటే నాకు నేచర్ గ్రేస్ ఏంటంటే అండి, ఒక ధమాకా కావచ్చు, దాని తర్వాత బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక యూత్ఫుల్ సినిమా కావచ్చు, ఒక గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఒక కమర్షియల్ సినిమా కావచ్చు, అంటే ఒక రజాకార్ లాంటి సినిమా కావచ్చు. సో మ్యాక్సిమం బై నేచర్ గ్రేస్ 1 by 1 అన్ని జానర్స్, అంటే డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిలిమ్స్ వచ్చాయి. సో ఈ క్రమంలోనే నాకు ఇది వచ్చింది. నేను ఈ మధ్యన ఎక్సైట్ అయిన దాంట్లో ఇదొక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం డెకాయిట్ ఒకటి, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేకుండా ఇలాంటివి చేస్తాడా, ఇది ఎలా కుదిరింది అని కొంత ఆశ్చర్యపోయేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా. అందులో ఇది ఒక విషయం. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే నేను చేయగలను నాకు తెలుసు. సో నేను కలవాలన్నా, అది నాకు కలవాలన్నా ఒక రాసి ఉండాలి కదా. సో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలా దీనికి మనం పనిచేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పే మాటలు వేరు, మన యొక్క పని వేరు. సో చేయబోయే శబ్దం ఎలా ఉండబోతుంది, అది ఎలా గుర్తుండబోతుంది, రేపటి రోజున మనం అవతల వాళ్ళని ఎలా ఆకర్షించగలం. సో రేపు నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని మన దగ్గర రావాలంటే ఇంకేం చేయొచ్చు. సో ప్రతిదీ ఒక అనలైజింగ్ ఉంటుంది. ఊరికే మన మాట వరుసకో, లేదంటే ఒక చిన్న మ్యూజిక్ వేసుకోనో, లేదంటే సినిమాని దాటిచ్చేద్దాం అనే అలాంటి ఒక ఆలోచనతో కాకుండా ప్రాపర్ సంఘర్షణ ఉంటుంది లోపల. సో దాని నుంచి దీన్ని ముందుకెళ్ళి నడిపిద్దాం. ఒక పొలిమేర లాంటి సినిమా, పొలిమేర 2 లాంటి సినిమా తీసిన డైరెక్టర్కి నాకు ఎలా సింక్ అవుద్దని చాలామంది ఆశ్చర్యపోతున్నప్పుడు, ఆ ఆశ్చర్యాన్ని నిజం చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా.
ఆ నమ్మకాన్ని నిజం చేయాలని ఉంటుంది కదా. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు బాగా చేయాలి, కొత్తగా చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవరెవరో పేర్లు వింటున్నాం, ఆ భాషలో నుంచి ఈ భాషలో నుంచి, ఈ భాషలో నుంచి ఆ భాషలో నుంచి. సో మన పేరు ఇందాక అన్నట్టు వేరే వేరే భాషల సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన భాషలో ఉన్న వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? సో అది నాకు కూడా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తా, పెద్ద సమాధానం అయిపోయిందేమో నాకు తెలిసి. ఎక్కడో పుట్టిన అరిస్టాటిల్ మన పుస్తకంలో పాఠమైనప్పుడు మన దేశంలో పుట్టిన భీమ్ సిసిరోలియనో, అనిల్ గారో, నరేష్ గారో ఇంకోరి దేశంలో పాఠం ఎందుకు కాకూడదు? సో నా మాట పెద్దగా ఉండొచ్చు, జవాబు పెద్దగా ఉండొచ్చు, రేపు సౌండ్ నేను అంత చేస్తాను లేదా నాకు గ్యారంటీ కూడా నా వైపు నాకు నమ్మకం ఉన్న జనం అంత తీర్పునివ్వకపోవచ్చు. బట్ నేను మాటకు కట్టుబడి ఉంటా. బికాస్ ప్రయత్నం చేయకపోతే ఓడిపోయినట్టు. నేను ప్రయత్నం చేసి ఓడిపోయినా దానికి సమాధానాన్ని కట్టుబడి ఉన్నట్టే. సో నేను అనుకుంటున్న ఈ సినిమాకి ఇప్పటిదాకా భీమ్స్ మ్యూజిక్ అందించిన సినిమాలకి ఇది వేరియేషన్ ఉంటుందని నమ్ముతున్నా. బికాజ్ ఈ సినిమా నా దగ్గర ముందు వచ్చేటప్పుడు నన్ను సజెస్ట్ చేసింది అల్లరి సారే. దాని తర్వాత చిట్టూరు సార్ నాకు ఫోన్ చేసి అనిల్ సార్ నాకు కలిపినప్పుడు నేను చెప్పాను, సో డెఫినెట్లీ ఇది నేను చేస్తున్న ఈ సినిమా నేను చేస్తాను. సో ఇందాక వాళ్ళు అన్నట్టు అది నిజం అవ్వాలని మనం కోరుకుందాం. అది నిజం అయ్యేలాగా మీరు తీర్పునివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకే, అనిల్ గారు. సూపర్ చెప్పారు భయ్య, అసలు అదిరిపోయింది. అనిల్ గారు, హాయ్ సార్. అంటే ఇది సస్పెన్స్ కదా, మరి యూనిట్లోని మీ టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ తెలుసు కదా ఎవరు చేశారు ఆ మర్డర్ మిస్టరీ. మరి ఎట్లా రాబట్టగలిగారు? వాళ్ళ దగ్గర ఉండి పర్ఫార్మెన్స్ చాలామందికి తెలుసు అనుకుంటాగా, అంటే తెలియకుండా తీసారా? లేదండి కూడా అంటే వాళ్ళందరికీ కథ తెలుసు, బట్ బేసికల్గా వాళ్ళు పర్ఫార్మర్స్. సార్ సినిమాలో చనిపోయే క్యారెక్టర్ చేస్తాం సార్, అంతే నిజంగా చనిపోం కదా సార్, యాక్ట్ చేస్తాం సార్. వీఆర్ కాల్డ్ యాక్టర్స్ ఫర్ దాట్ రీజన్. అదే అంటున్నాను, మీకు తెలిసి యాక్ట్ చేయడం వేరు కదా. మీకు మర్డర్ ఎలాగంటే మిస్టరీ తెలుసు మీకు సార్. అందరికీ కథ చెప్తారు కదా సార్. నేను అసలు యాక్టర్గా నేను చేస్తున్నప్పుడు నాకు సినిమా మొత్తం కథ చెప్తారు. ఆ అమ్మాయికి తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. దీన్ని మేము బయటకు రానివ్వకుండా అంటే మా లోపల మేము పెట్టుకుని దాచుకున్నాం జాగ్రత్తగా, అంతే. కాదు, వాళ్ళందరూ అద్భుతమైన నటులండి, అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రైట్ నౌ. అందుకే అందరికీ కథ తెలుసు. కథ తెలిసినా ఆ రోజు చేసే సన్నివేశం ఏంటి అది ఒకసారి మళ్ళీ నరేట్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళందరూ యాక్ట్ జీవన్ చేశారు. గారి గురించి చెప్పండి. ఆయన ఇందాక నుండి పాపం చాలా జీవన్ గారిని అందరూ చాలా కొత్తగా చూడబోతున్నారు. అండ్ ఇందాక ట్రైలర్లో మేము రివీల్ చేసేసాం చాలా వరకు. సో ఆయన ఒక పైవటల్ రోల్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. మీరందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన్ని చూసి. జీవన్ గారు అందరూ చెప్తుంటేనే ఎలా ఉంది రెస్పాన్స్ అన్నది మేము చూస్తున్నాము. ఇప్పటిదాకా మీరు చెప్పిన నాగుల పంచమి అన్న డైలాగ్కే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇందులో త్రూ అవుట్ ఇందాక మీరు రివీల్ చేస్తారు విలన్గా ఉన్నాను, విలన్గా చేశాను అని చెప్పి. మేడం నేను అన్నదే మీరు పట్టించుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అండి మీరు చెప్పిందే అడుగుతున్నా. Yeah. సో అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ఈ సినిమాలో? కొత్తగా అనిపించింది? యాక్ట్ చేయడం ప్రతి యాక్టర్కి బాగానే ఉంటుంది. అయితే నరేష్ గారు ఇందాక అన్నారు నేను విలన్నా, కామాక్షి గారు విలన్నా, నరేష్ గారు విలన్నా, డైరెక్టర్ కూడా యాక్ట్ చేశారు, ఈయన విలన్నా అనేది క్లారిటీ సర్లే. సో ఇది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే 100% ప్రామిస్ చేయగలుగుతాను, నాకు ఇచ్చిన క్యారెక్టర్ నా డైరెక్టర్ గారు, నా టీం అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో 100% అందరికీ నచ్చే విధంగా యాక్ట్ చేశానని అనుకుంటున్నాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ మూవీలో హర్ష గారు, గెటప్ సీన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రాలేకపోయారు కానీ వాళ్ళు కూడా అద్భుతంగా చేశారండి. మీరు ఇందాక ట్రైలర్లో చూసుంటారు. అందరూ ఒక అంటే గుడ్ పర్ఫార్మర్స్ అంతే. నరేష్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు